హాయ్ హలో దిస్ ఇస్ శైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో కొత్త చీఫ్ ఎంపిక కోసం టాస్కులు మొదలైపోయాయి. ముఖ్యంగా 5గురు సభ్యులు కంటెండర్లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కోసం పట్టు వదలని విక్రమార్కులు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇక దీనికి గౌతమ్ని సంచాలకుగా చేశారు. దీంతో ఖచ్చితంగా తమకి మూడింద్రోయ్ అనుకుంది కన్నడ బ్యాచ్. మరి గౌతమ్ ఏం చేశాడు, ఈ టాస్క్లో ఏం జరిగింది అనే విషయాలతో పాటు లేటెస్ట్ ప్రోమోపై ఓ లుక్కేద్దాం. పట్టు వదలని విక్రమార్కులు గేమ్ టాస్క్లో గెలిచి లీడ్లో తేజ బిగ్ బాస్ హౌస్కి కొత్త చివరి మెగా చీఫ్ అయ్యేందుకు తాజాగా ఓ టాస్క్ జరిగింది. పోటీదారులు మెగా చీఫ్ అయ్యేందుకు పట్టు వదలని విక్రమార్కులు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్లో గెలిచేందుకు కంటెస్టెంట్లు తమ పట్టు వదలకుండా రంగు ప్లాట్ఫామ్లపై తాడును పట్టుకుని నిలబడాలి అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఈ టాస్క్లో చీఫ్ కంటెండర్లు అయిన టేస్టీ తేజ, రోహిణి, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి పోటీ పడ్డారు. ఇక ఈ టాస్క్కి గౌతమ్ని సంచాలకుగా పెట్టాడు బిగ్ బాస్. పృథ్వీకి యష్మి చోటు. ఇక గౌతమ్ తన దగ్గర ఉన్న డైస్ని రోల్ చేశాడు. అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్పై ఉన్న వారికి పోటీ పడినట్లే. అంటే వాళ్ళు నిల్చున్న డ్రమ్ని గౌతమ్ పీకేస్తాడన్నమాట. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే అక్కడ 5గురికి కలిపి 2 కలర్ డ్రమ్స్ మాత్రమే ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో గౌతమ్ ఏ కలర్ వస్తే ఆ రంగు డ్రమ్పై ఉన్న వాళ్ళని తీసేయొచ్చు. కానీ గౌతమ్ పక్షపాతం చూపించి ముందు మనల్నే లేపేస్తాడంటూ కన్నడ బ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. దీంతో వారందరికీ షాక్ ఇస్తూ డైస్ మీద నంబర్లు వేశాడు గౌతమ్. కానీ డైస్ తిప్పేసరికి మొదట పృథ్వీ నంబర్ వచ్చింది. దీంతో పృథ్వీ కిందున్న డ్రమ్ తీసేశాడు గౌతమ్. దీంతో గాల్లో కాసేపు తాడు పట్టుకుని వేలాడిన పృథ్వీకి యష్మి తను నిల్చున్న డ్రమ్పై చోటిచ్చింది. దీంతో యష్మిని పట్టుకుని నిల్చున్నాడు పృథ్వీ. ఇది చూసి ఇదేనా యష్మి నువ్వు చెప్పిన ఇండివిజువల్ గేమ్ అంటూ రోహిణి కౌంటర్ వేసింది. ఆ తరువాత రోహిణి కింద డ్రమ్ పోయేసరికి వెళ్ళి టేస్టీ తేజ పక్కన సెట్ అయిపోయింది. ఇక తేజ అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్లు తెగ ఫీల్ అయిపోయాడు. బిగ్ బాస్ నా కల నెరవేర్చినందుకు థ్యాంక్ యూ అంటూ తేజ అన్నాడు. ఆ తరువాత విష్ణు గేమ్ నుంచి అవుట్ అయింది. ఆ వెంటనే యష్మి కిందున్న డ్రమ్ తీసేయడంతో పృథ్వీ, యష్మి ఇద్దరు కాసేపు వేలాడారు. కానీ ఇక ఉండలేక యష్మి ముందు పడిపోయింది. ఆ వెంటనే పృథ్వీ వదిలేశాడు. ఇక ఈ గేమ్లో తేజ విన్ అయ్యాడు. దీంతో తేజకి 50 పాయింట్లు వచ్చాయట. ఆ తరువాత ఎక్కువసేపు ఉన్న రోహిణికి 40, నెక్స్ట్ ఉన్న పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుప్రియకి 10 పాయింట్లు వచ్చాయి. ఇలా మెగా చీఫ్ టాస్క్లో ఓ గేమ్ పూర్తయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.